పాకు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో మేమే మధ్యవర్తిత్వం వహిస్తున్నాము. ఇస్లామాబాద్లో చర్చలు జరగబోతున్నాయి అనగానే అటువైపు కూడా చాలామంది నిజమే అనుకున్నారు. పాకిస్తాన్లో కూడా ఇది నిజమే అని చాలామంది మాట్లాడుకున్నారు. పైగా డాన్ పత్రిక దీని గురించి పెద్ద గొప్పలు కూడా రాసేసింది. ఇక పాకిస్తాన్ ఏమనుకుంటుంది? పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్చలు జరిగితే ప్రపంచానికి మనది ఉగ్రవాద దేశం కాదు అని చెప్పొచ్చు. భారతదేశాన్ని విమర్శించడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ యుద్ధం గనక ఆగితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం వల్లే ఆగిందని ఒక పేరు ఉంటుంది. మిగతా దేశాలన్నీ కూడా మనది ఉగ్రవాదం దేశం కాదు, పైగా భారత్ ఆరోపిస్తున్నవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చాలా కలలు కనింది పాకిస్తాన్. కానీ చివరికి వైట్ హౌస్ తిట్టకుండా తిట్టింది. మీకేం బుద్ధి బుర్ర లేదా? మేమేం చెప్పామా? మేమేం చేసామా? మీకు ఫోన్ చేసామా? పోనీ ఇరాన్ వాళ్ళు ఏమైనా చెప్పారా? ఎవడు చెప్పాడు మీకు ఇస్లామాబాద్లో మేము ఇలాంటి చర్చలు జరపబోతున్నామని? జేడీ వాన్స్ వస్తున్నాడా? ఏ జేడీ వాన్స్ వస్తున్నాడు? మీ దగ్గర ఏమైనా జేడీ వాన్స్ ఉన్నాడా? అబ్బాస్ అరాగ్జీని పిలిపించుకొని మీరు మాట్లాడుకోండి. జేడీ వాన్స్ వస్తాడు, వైట్ హౌస్ అధికారులు వస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారంటే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వైట్ హౌసే డైరెక్ట్గా ఇస్లామాబాద్కి గట్టిగా ఫోన్ చేసి మాట్లాడింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి అమెరికా దౌత్యవేత్తలకు కూడా గట్టిగా ఇచ్చింది, మీరేం పీకుతున్నారు అన్న విధంగా. దాంతో దౌత్యవేత్తలు వాళ్ళని పిలిపించి మిమ్మల్ని ఎవడు ఈ విధంగా చేయమన్నాడు? మేమైనా ఇచ్చామా? మేమైనా మీకు ఆర్డర్లు ఇచ్చామా? లేకపోతే కనీసం ఇలా జరగవచ్చని అన్నామా? ఏ విధంగా మీరు ఇక్కడ ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయన్నారు అని ఇప్పుడు మాకు నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నారు. టర్కీ, పాకిస్తాను, అలాగే ఈజిప్టు, ఈ 3 దేశాలు కూడా ఈ యుద్ధం ఆపడానికి అమెరికాతోని ఇరాన్తోని చర్చలు జరుపుతున్నాము. సో చర్చలు జరుపుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇస్లామాబాద్లో పెడుతుంది. ఎందుకంటే టర్కీ ఇరాన్కి దగ్గర, అటువైపు అది కూడా దగ్గర ఈజిప్టు. ఒకవేళ ఏదైనా సరే దాడులు జరగకుండా ఉండడం కోసం పాకిస్తానే సేఫ్ అయినటువంటిది అంటారు. మరి పాకిస్తాన్ మాత్రం దగ్గర కాదేంటి ఇరాన్కి? అంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, అటు జేడీ వాన్స్ వచ్చి ఇక్కడే చర్చలు జరగబోతున్నారు, ఒకవేళ జరిగే అవకాశాలు ఉన్నాయని ఎవడో ఇరాన్లో అన్నాడట. ఆడు అధికారి కాదు, ఏమీ కాదు, ఏదో మొత్తానికి ఒక చిన్న పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా అన్నాడని వీళ్ళేమొచ్చేసి అది పెద్ద ఉదరగొట్టేశారు. ఇప్పుడు ఆ ఇరాన్ యొక్క అబ్బాస్ అరాగ్జీ మాటలే ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఇరాన్ యొక్క పరిస్థితి వేరే ఉంటుంది, అమెరికా పరిస్థితి వేరే ఉంటుంది. అక్కడ వైట్ హౌస్లో ఉన్నటువంటివన్నీ వేరేగా ఉంటాయి. ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్ పెట్టేస్తారా? ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్ పెట్టేసి చర్చలు జరిపేసి ఓకే అనేస్తారా? ఈరోజు ఒమన్లో కానీ ఖతర్లో కానీ ఎందుకు పెడుతున్నారు? అవి ఆ అర్హతలు సాధించాయి కాబట్టి. నువ్వు ఎక్కడికక్కడ ఉగ్రవాదం చేసేసి ఎక్కడికక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేసుకొని కనీసం IMFకి అప్పులు కూడా కట్టుకోలేనటువంటి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏ విధంగా నీకు మీటింగ్ పెడతారనుకున్నాం? ఈ విధంగానే IMF ఇది వైట్ హౌస్ గట్టిగా ఇచ్చేసింది. దాంతో మనోళ్ళు మొత్తం పరుగు పోయినట్లుగా ఏదైతే ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ని పక్కన పడేసి మరి ఆసిమ్ మునీర్ని లేపారు. అంటే వాడి యొక్క వర్గం కూడా అలా లేపించుకుంది. చివరికి ఏమైంది? బొక్క బోర్లో పడ్డారు.